పవిత్రమైన సరయూ నది ప్రవహిస్తున్న దేశాలలో కోసల దేశం ఒకటి. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో, పూల వనాలతో, గలగల పారే నదులతో నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశపు రాజుల ఇలుబడిలో ఉండేది. కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశపు మొదటి రాజు అయిన మనువు కుమారుడు ఇక్ష్వాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కాలక్రమేణా వచ్చిన రాజులలో దశరథుడు తన తండ్రిని తాత ముత్తాతలను మరిపించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని పేరు శత్రువులకు సింహస్వప్నం. అతను అతని రాజ్యంలో ఉండలేకపోయింది. రాజ్యంలోని ప్రజలు సుఖంగా ఉంటున్నా అతనికి సంతానం లేదన్న ఒకే ఒక కొరత ఉండేది. ఒకనాడు దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చుని ఉండగా మహాముని వశిష్ఠుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. దశరథ మహారాజా, తక్షణమే మునీశ్వరుడు ఋష్యశృంగుని పిలిపించి పుత్రకామేష్టి యాగం జరిపించండి. మీ కోరిక నెరవేరి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వశిష్ఠుడు చెప్పినట్లుగా మహాముని ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభమైంది. యజ్ఞకుండం నుండి దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, నీ పుత్రకామేష్టి యాగం ఫలించింది. ఈ పాయసాన్ని నీ భార్యల్ని ఆరగించమని చెప్పు. కౌసల్య, ఇది దైవ ప్రసాదం. వీటన్నిటిని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామంటే ఇబ్బంది పడకండి మీరు. మిగిలినది కైకేయి, సుమిత్రలకు ఇవ్వు. నెలలు గడిచాయి. అంతఃపురంలో పసిపిట్టల కేరింతలు వెలిపించసాగాయి. కౌసల్య రాముడిని, కైకేయి భరతుడిని, సుమిత్ర కవలలైన లక్ష్మణుడు శత్రుఘ్నుడిని ప్రసవించారు. దశరథుని సంతోషానికి అవతలు లేవు. దయచేయండి విశ్వామిత్ర మహర్షి, మీ రాకతో మా అయోధ్య ధన్యమైంది మహర్షి. జనక మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది. నేను మిథిలకు ప్రయాణమవుతున్నాను. మీరు కూడా నాతో వస్తే అక్కడున్న శివధనస్సును గురించి మీరు తెలుసుకొనవచ్చును. బయలుదేరండి. ధన్యురాల్ని రామా, నీ పాదస్పర్శ సోకి నేటికి నా శాపం తొలగిపోయింది. ఏమిటి, ఒక నారి ఇన్ని వత్సరములుగా రాయిలా జీవిస్తున్నదా? అవును రామా, ఇంద్రుడు చేసిన మోసం తెలియనందున నా భర్త శాపం వల్ల రాయిగా మారాను. అయితే ఈనాడు నీ పాదస్పర్శతో నా శాపం తొలగిపోయింది. జనక మహారాజు ఒక ప్రకటన చేయించా. తమ వద్దనున్న శివధనుస్సును విరిచిన వారికి తమ కుమార్తె చేతనిచ్చి వివాహం జరిపిస్తామని. జనకుని కుమార్తె మరియు ఆయన సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలకు దశరథ మహారాజు నలుగురు కుమారులతో వివాహం జరిగింది. సీతకి రామునితో, ఆమె సహోదరి ఊర్మిళకి లక్ష్మణునితో, మాండవికి భరతునితో, శృతకీర్తికి శత్రుఘ్నునితో వివాహం జరిగింది.